హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మనం నర్సాయిపల్లి గ్రామం మాడుగుల మండలానికి సంబంధించి ఒక రైతుతో మాట్లాడడానికి వచ్చాం. అంటే రైతు గత కొన్ని సంవత్సరాలుగా పత్తి పంటను వేస్తున్నట. అసలు ఆ పత్తి వివరాలు ఏంటో మనం తెలుసుకుందాం. ఒక నిమిషం ఇక్కడ రండి. నమస్తే తాత. నమస్తే. నమస్తే. ఏం పేరు నీ పేరు? నా పేరు ఎల్లయ్య. ఎల్లయ్య. ఒక నిమిషం. అయితే ఏ ఊరు మీది? నర్సాయిపల్లి. నర్సాయిపల్లి. అయితే ఈ పత్తి ఇక్కడ ఏం వేస్తారు మీరు ఎక్కువ? ఎక్కువ కాటన్ వేస్తాం. ఈ కాటన్ పత్తి వేస్తారా? పత్తి ఎన్ని ఏళ్ళుగా సాగు చేస్తుంది? మీదేనా ఇదంతా? ఇది కనిపించేంత వరకు ఇదంతా కవులు పట్టి ఇది మొత్తం కవులు పట్టినారా? అది ఎన్ని ఎకరాలు ఉంటుంది? 5 ఎకరాలు ఉంటుంది. 5 ఎకరాలు ఉంటుందా? ఏం వేస్తున్నారు మీరు పత్తిలో? రకం ఏం వేస్తున్నారు? రకం సదానందు, అనదీరు. సదానందు, అలవీరు వేస్తున్నారు. అనదీరు మళ్ళీ రేపటి నుంచి ఎవడే చంద్రగోళ్ళు, కాబుడ్డి. చంద్రగోళ్ళు, కాబుడ్డి అనే రకం వేస్తున్నారా? ఎందుకు మీకు వాటర్ పంటలు వేయరా మీరు? వరి అవి వేయరా మీరు? అసలు ఇక్కడ జనరల్ చూసుకున్నా కూడా ఇక్కడ కూడా పంటలు కనిపిస్తలేవు. ఎందుకు? నీళ్లు లేకనా? ఎందుకు? మీరు నీళ్లు కానీ పంటలు ఎక్కువ అంత పత్తి. ఇది అంటే దిగుబడి ఎక్కువ వస్తుందనా? మీరు పంట ఎక్కువ వస్తుంది, ఆదాయం ఎక్కువ వస్తుంది, రాబడి ఆదాయం ఉండదు. అచ్చా. అంటే పంటలు పండే సోర్స్ అవుతుంది, అవకాశం ఉంది, కానీ మీరు కావాలని వేస్తలేరా? అంటే ఏ పంట అయినా కానీ ఇప్పుడు పత్తి వచ్చే కానీ దీనికి ఆదాయం ఎక్కువ వస్తుంది. ఆదాయం వస్తుందని చేస్తున్నారు. మీ సొంత పొలం ఎంత ఉంది? మా సొంత పొలం అక్కడ 8 ఎకరాలు ఉంటుంది. కాస్ట్ ఎకరం బీడు ఉంటుంది. ఇది కవులు తీసుకున్నారా? కవులు ఉంటుంది. నల్ల పొలం రేగడి. ఎన్ని ఏళ్ళ సంది చేస్తున్నారు? ఇది 13 ఏళ్ళు. 13 ఏళ్ళ సంది చేస్తున్నారా? 13 ఏళ్ళ. బాగానే సంపాదిస్తున్నారు. బాగానే వెళ్తుంది. బాగానే వెళ్తున్నారా? ఎంత ఉంటుందండి ఎకరానికి ఎంత ఉంటుంది? కవులు ఎంత ఉంటుంది? కవులు అంటే భూమి బట్టి ఎకరం 3000కి వెళ్ళి 5000కి వెళ్ళి 10,000 దాకా ఉంది. అంటే ఒక కారుకు ఇప్పుడు నల్ల పొలం మంచిది అయితే 10,000 పైన ఉంది. 10,000 పైన ఉంది. ఇది 3,000. ఇది 3,000. అది 5,000. అచ్చా. అయితే మీ ఎన్ని ఏళ్ళు ఉంటాయి నీకు? నాకా 70 ఏళ్ళు ఉంటాయి. ఎంత? 70 ఏళ్ళు. 60 దాటి 70 నడుస్తున్నాయి. 70 ఏళ్ళలో కూడా ఇంత కష్టం చేస్తున్నావా? ఎంతమంది పిల్లలు నీకు? 3 కొడుకులే. ఏం పేరు నీ పేరు? ఒకసారి మా కెమెరాకి చెప్పు. ఒకసారి నీ పేరు ఏం పేరు? ఏం డీటెయిల్స్ చెప్పు. మీ డీటెయిల్స్. నా పేరు కడారి ఎల్లయ్య. ఊరు పేరు? నర్సాయిపల్లి. మండలం? మాడుగుల మండలం, నర్సాయిపల్లి. కడారి ఎల్లయ్య. ఇప్పుడు రంగారెడ్డి డిస్టిక్. రంగారెడ్డి డిస్టిక్. అచ్చా. మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి. మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే. అచ్చా. అయితే మీరు మీ సొంత పొలం ఏం వేస్తారు మీరు? అక్కడ పత్తి పెడతాం. అక్కడ పత్తేనా? మొత్తం పత్తే. అక్కడ ఇక్కడికన్నా అక్కడ బాగా వెళ్తుంది. అచ్చా. వీళ్ళెవరు? వీళ్ళు ఒకసారి. మా ఇంటి మీ ఇంటి ఆమెవరు? కూలి పంచుకొచ్చిన. ఎంత ఇస్తారండి? కూలి ఎంత ఇస్తారు రోజు? అంటే ఇప్పుడు పని బట్టి 700, 750. ఎంతమంది పిల్లలు నీకు? 3 కొడుకులు. 3 కొడుకులే.